ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రోటీన్ పౌడర్. ప్రోటీన్ పౌడర్‌లో ఎన్ని రకాలుంటాయి? ఏ విధమైన ప్రోటీన్ వాడాలి? అండ్ మనకు బెస్ట్ బడ్జెట్‌లో మనకి ఏ విధమైన ప్రోటీన్ వస్తుందో ఈరోజు టాపిక్‌లో డిస్కస్ చేద్దాం. ఓకే. వెల్కమ్ బ్యాక్ టు ఫిట్ ఏజే వ్లాగ్స్. Audio Jungle. ఫ్రెండ్స్ మాక్సిమం ప్రోటీన్స్ వచ్చేసి రెండే రకాలుంటాయి. ఒకటి వచ్చేసి మిల్క్ బేస్డ్ ప్రోటీన్ అండ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అంటే ఏం లేదు, మన ప్లాంట్స్ నుంచి వచ్చేది. ప్లాంట్స్ అంటే డైరెక్ట్ మొక్కల నుంచి వచ్చేదని కాదు. మన ఉంటాయి కదా, సోయా చంక్స్, బీన్స్, రాజ్మా ఇలాంటి వాటి నుంచి తీసేదాన్ని ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అంటారు. మిల్క్ బేస్డ్ ప్రోటీన్ అంటే అది ఏం లేదు, మన ఆవు పాల నుంచి తీసేదాన్ని మిల్క్ బేస్డ్ ప్రోటీన్ అంటారు. ఈ మిల్క్ బేస్డ్ ప్రోటీన్స్‌లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు మాక్సిమం ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, మిల్క్ బేస్డ్ ప్రోటీన్ దాని కంటెంట్ ఒకటి ఏముంది, మన బాడీకి ప్రోటీన్ అందించడానికి. బట్ మిల్క్ బేస్డ్ తోటి పోస్తే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్‌కి కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దాన్ని ప్రాసెసింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది. దాన్ని ప్రాసెసింగ్ చేసేదానికి కొంచెం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే ప్లాంట్ బేస్డ్ మిల్క్ బేస్డ్ ప్రోటీన్ అయిననుకో అంత అవసరం లేదు. అది కొంచెం ఈజీగానే ప్రాసెసింగ్ చేయొచ్చు. అండ్ మిల్క్ బేస్డ్ ప్రోటీన్‌లో కూడా చాలా రకాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రోటీన్‌లో ఏమేమి రకాలు ఉంటాయో మనం తెలుసుకుందాం. ప్రోటీన్‌లో వచ్చేసి ఫస్ట్ రా వే ప్రోటీన్ అండ్ వే కాన్సంట్రేట్స్ అండ్ వే ఐసోలేట్స్, వే హైడ్రోలేట్స్. ఈ 4 అయితే ఉంటాయి. రా వే ప్రోటీన్ అంటే ఏం లేదు, ఇది డైరెక్ట్ మిల్క్ నుంచి ప్రాసెసింగ్ చేసిన తర్వాత వచ్చిన ప్రోడక్ట్. ఇందులో డైజెస్టివ్ ఎంజైమ్స్ గానీ, ఫ్లేవర్స్ గానీ ఏ విధంగా యాడ్ చేయరు. అందువల్ల ఇది రా వే ప్రోటీన్ కాస్ట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 90% అబ్జర్వ్ ఉంటుంది బాడీకి. అంటే మనం తీసుకున్న బాడీకి అబ్జర్వ్ బాగుంటుంది. బట్ దీన్ని ఏంటంటే ఎక్కువ తాగలేము. ఎందుకంటే ఇది ఎట్లుంటుందంటే అన్‌ఫ్లేవర్డ్ ఉండడం వల్ల, మళ్ళీ ఇది డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏం కలపకపోవడం వల్ల ఇది డైజెస్టివ్ కొంచెం ఈజీగా కాదు. అండ్ నేను తాగాను. తాగితే పర్సనల్‌గా నాకేమనిపించిందంటే ఇది సత్తు లెక్క అనిపిస్తుంది. మన సత్తు తాగినట్టు, ఏదో అంత పిండి ముద్ద మింగినట్టు ఆ విధమైన ఫీలింగ్ వస్తుంది. అందుకే ఏం చేస్తారంటే కంపెనీస్ దీనిలో కొంచెం ఎక్కువ మనం తాగడానికి ఈజీగా ఉండడానికి ఫ్లేవర్స్ గానీ, డైజెస్టివ్ ఎంజైమ్స్ గానీ యాడ్ చేస్తారు. అప్పుడు ఏమైతుందంటే మనకు ఫ్లేవర్‌గా ఉంటుంది. సపోజ్ మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్‌లో దొరుకుతుంది. అదొచ్చేసి వే కాన్సంట్రేట్. వే కాన్సంట్రేట్‌లో నీకు చాలా రకాల ఫ్లేవర్స్ దొరుకుతాయి. కానీ రా వేతో పోల్చుకుంటే ఇది కొంచెం అబ్జర్వింగ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే 90% అబ్జర్వింగ్ రేట్ ఉంటే, ఇది 80% దాకా అబ్జర్వింగ్ రేట్ ఉంది. ఎందుకంటే దీంట్లో మనం ఫ్లేవర్స్ యాడ్ చేసాం. ఫ్లేవర్స్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, కొంచెం ఫ్లేవరింగ్ అవ్వడం వల్ల ప్రోటీన్ కంటెంట్ అనేది తగ్గుతుంది. అండ్ దీనిలో డైజెస్టివ్ ఎంజైమ్స్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నీకు ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఎందుకంటే చాలా మందికి పాలు పడవు. పాలు, పెరుగు, మన మిల్క్ ప్రొడక్ట్స్ అనేవి చాలా మందికి పడవు. ఆళ్ళ గురించి ఆలోచించి డైజెస్టివ్ జరపడం వల్ల ఏమవుతుందంటే మీరు తాగడంతోటి టక్కన అబ్జర్వ్ అవుతుంది. అండ్ టక్కన అరుగుతుంది. బ్లోటింగ్ ఇష్యూస్ గానీ ఇలాంటివి రాకుండా ఉంటుంది. కానీ కంపేర్ చేస్తే రా వే ప్రోటీన్ వచ్చేసి మనకు ఒక 1500 లోపల దొరుకుతుంది. మంచి బెటర్ కంపెనీది కావాలంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. కానీ నార్మల్ కంపెనీది కావాలంటే 1500 లోపల కూడా దొరికేస్తుంది. అది వే కాన్సంట్రేట్ అయిందనుకో, అది మినిమమ్ ఇక ఈ 1700-2500 మధ్యలో ఉంటుంది. ఎందుకంటే దానిలో ఫ్లేవర్స్ యాడ్ అయ్యాయి, డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉన్నాయి. అందుకే మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది, ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది, తాగడానికి కూడా ఈజీగా ఉంటుంది. మనం ఈజీగా తాగొచ్చు కూడా. అందుకే ఏం చేస్తుందంటే దీంట్లో కొంచెం కాస్ట్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. దీని తర్వాత వచ్చేది ఏంటిది, వే ఐసోలేట్. ఇక వే ఐసోలేట్ అనేది నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం సపోజ్ వే కాన్సంట్రేట్ తాగామనుకోండి, దాంట్లో ఒక 150-200 క్యాలరీస్ ఉన్నాయనుకోండి. వే ఐసోలేట్‌లో వచ్చేసి 130, 150కి బిలో ఉంటుంది. అంటే ఎందుకంటే దీంట్లో క్యాలరీస్ అనేవి తక్కువగా వస్తాయి. కానీ ప్రోటీన్ కంటెంట్ హైగా ఉంటుంది. అందుకే దీని బడ్జెట్ కూడా ఒక రేంజ్‌లో ఉంటుంది. దాంతోటి కంపేర్ చేస్తే దీనిది ఒక 3000 దాకా ఉంటుంది 1 కేజీ వచ్చేసి. ఇక మంచి మంచి కంపెనీలు తీసుకుంటే 3500, 4000 కూడా ఉంటాయి. కానీ గానీ నన్ను అడిగితే మాత్రం వే కాన్సంట్రేటే బెటర్. ఎందుకంటే అది కొంచెం ఒక 10-20 క్యాలరీస్ ఇంక్రీజ్ అయినంత మాత్రాన పోయేదేం లేదు. ఎందుకంటే 20 క్యాలరీస్ మీకు ఎక్కువ వచ్చాయనుకోండి, దీని బదులు మీరు ఒక వర్కౌట్ యాడ్ చేసుకోండి. కార్డియోలో ఒక 5 మినిట్స్ ఎక్కువ చేయడం వల్ల క్యాలరీస్ అనేవి మీకు బర్న్ అవుతాయి. లేదు నేను ప్రాపర్ బాడీ బిల్డింగ్ చేయాలనుకుంటున్నా, నాకు ప్రతి క్యాలరీ కూడా ఇంపార్టెంటే అనుకుంటే మాత్రం మీరు వే ఐసోలేట్ పోవడం బెటర్. ఆ తర్వాత వచ్చేది వే హైడ్రోలైట్. ఇది దీనికన్నా బెటర్ ఇక. ఇది డైరెక్ట్ మజిల్ తాగినట్టే ఇక. మనం ఇప్పుడు తీసుకున్న ప్రోటీన్ ప్రాసెస్ అయ్యే మన తీసుకున్న ప్రోటీన్ ఏమవుతుంది, ప్రాసెసింగ్ జరుగుతుంది. అంటే అది డైరెక్ట్
ఇప్పుడు నువ్వు అదే హైడ్రోలైట్ తీసుకున్నావు అనుకో, డైరెక్ట్ ప్రాసెసింగ్ ఏమి ఉండదు, డైరెక్ట్ మజిల్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అది. అది బెటర్గా రిజల్ట్ చూపిస్తుంది, బట్ దాని కాస్ట్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. మరి ఇప్పుడు దీని లెక్క 3000 ఉండదు, దాని 4500 కూడా ఉంటుంది. వే హైడ్రో మీరు ఫుడ్ నుంచి కూడా మన డైలీ రిక్వైర్మెంట్ ప్రోటీన్ తీసుకోలేమంటే తీసుకోవచ్చు, బట్ కొంచెం ఎక్కువ తినాల్సి వస్తుంది. డైజెషన్ కూడా అవుతుంది, తక్కువ అవుతుందని లేదు, ఒక్కొక్కసారి డైజెషన్ కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదే మీరు ప్రోటీన్ షేక్ నుంచి అవుతుంటే ఏముంది, మన స్కూప్ వే ప్రోటీన్ వేసేసుకొని షేక్ చేసుకొని తాగేసి అనుకో, మీకు దగ్గర 24 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. క్యాలరీస్ వచ్చేసి అరౌండ్ 130 to 150 లేకపోతే 200 బిలోన క్యాలరీస్ తోటి మీరు తీసేసుకోవచ్చు. ఇది సింపుల్ ప్రాసెస్ అన్నట్టు. ఇప్పుడు మనం ఏ విధమైన ప్రోటీన్ తీసుకోవాలి, ఎంత బడ్జెట్ కేటాయించాలి, దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయిన అనుకోండి, మీ దగ్గర బడ్జెట్ లేదు, మీరు హాస్టల్లో ఉంటున్నారు, అలాంటి సిచ్యువేషన్స్ ఉంటే మీరు రాబే ప్రోటీన్కి వెళ్ళడం బెటర్. ఎందుకంటే అది అన్ఫ్లేవర్డే, బట్ దాని ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు దాన్ని టేస్టీగా మారాలంటే ఏం లేదు, 1 స్కూప్ వే ప్రోటీన్ తీసుకుంటారు కదా, దాంట్లో వచ్చేసి హనీ కానీ, లేకపోతే బనానా కానీ, లేకపోతే మీకు నచ్చిన ఫ్రూట్ ఏదైనా ఒకటి యాడ్ చేసుకోండి. లేదు మీకు ఫ్రూట్స్ ఏమి యాడ్ చేసుకోమంటే, మన ఇప్పుడు క్రియేటిన్ ఉంటుంది కదా, క్రియేటిన్ వచ్చేసి ఫ్లేవర్డ్ క్రియేటిన్స్ ఉంటాయి. అందులో ఏదైనా ఫ్లేవర్డ్ వచ్చిన క్రియేటిన్ తీసుకొని అదే యాడ్ చేసేసుకోండి. అప్పుడు ఏమైతే కొంచెం టేస్టీగా మారుతుంది. అప్పుడు మీకు తాగడానికి కూడా ఈజీగా ఉంటుంది. అప్పుడు ఈజీగా కన్జ్యూమ్ చేయొచ్చు. మీరు ప్రోటీన్ గోల్ కూడా రీచ్ అవ్వచ్చు. లేదు మీకు కొంచెం బడ్జెట్ పెట్టగలం, మా దగ్గర కొంచెం అమౌంట్ ఉన్నాయంటే వి గో టు వే కాన్సన్ట్రేట్. వే కాన్సన్ట్రేట్లో వచ్చేసి మీకు ఫ్లేవర్డ్ ఉంటుంది, డైజెస్టివ్ ఎంజైమ్స్ కలవడం వల్ల మీకు బ్లోటింగ్ ఇష్యూస్ రావు, ఈజీగా కన్జ్యూమ్ చేయొచ్చు, తాగిన పెద్దగా ఉండదు, డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. అండ్ అలా ఏ ఫ్లేవర్ కాబట్టి ఆ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి మీకు ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. లేదు మేము కాంపిటీషన్స్ ప్రిపేర్ అవుతున్నాం, మాకు ఈచ్ 1 క్యాలరీ కూడా ఇంపార్టెంటే, క్యాలరీస్ ప్రాపర్గా మెజర్ చేసుకుంటా అనుకునే వాళ్ళు మాత్రం గో టు వే ఐసోలేట్. ఎందుకంటే ఇప్పుడు వే కాన్సన్ట్రేట్, వే ఐసోలేట్ పెద్ద తేడా ఏమి ఉండదు. ఏముందంటే దీనిలో ఒక 20-30 క్యాలరీస్ ఎక్కువ వస్తాయి, దీనిలో ఒక 1 స్కూప్కి 20-30 క్యాలరీస్ తక్కువ వస్తాయి అంతే. మీరు ఒక 30-20 క్యాలరీస్కి దగ్గర మీరు ఒక 500 to 1000 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తారు. నన్ను అడిగితే వే కాన్సన్ట్రేట్ తీసుకోవాలి, తీసుకున్న తర్వాత దాంట్లో ఒక 30 గ్రామ్స్ 30 క్యాలరీస్ ఎక్కువ సేమ్ ఉంది, దానివల్ల వేరేనా వర్కౌట్ యాడ్ చేసుకోండి, లేకపోతే కార్డియో ఎక్కువసేపు చేయండి. అప్పుడు ఏమవుతుంది, 30 క్యాలరీస్ అనేది బర్న్ అవుతాయి. మేము బర్న్ చేయలేము, మాకు ప్రాపర్గా ఇంతే క్యాలరీస్ కావాలనుకుంటే గో టు వే ఐసోలేట్. వే ఐసోలేట్లో మీకు బెటర్ ప్రోటీన్ ఉంటుంది, డైజెషన్ ఇష్యూస్ అనేది మ్యాక్సిమం రావు. ఎలా అవుతుందంటే మీకు బాడీలో తీసుకున్న తర్వాత ప్రాసెసింగ్ అయ్యే టైం ఉంటుంది చూసారు, ఇప్పుడు మీరు తీసుకున్న తర్వాత ప్రాసెసింగ్ అయ్యి ప్రోటీన్గా కన్వర్ట్ అయ్యి మీ మజిల్ బట్టి ఆ టైంలో కూడా వే ఐసోలేట్ అనేది తగ్గిస్తుంది, లెస్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మీరు డైరెక్ట్ తీసుకున్నట్టు మీ మజిల్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది వే ఐసోలేట్ అయితే. కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్ట్ పెట్టాలనుకుంటారు, వే ఐసోలేట్ పోవడం బెటర్. ఇక వే హైడ్రోలేట్ ఇదైతే నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. వే ఐసోలేట్ దగ్గర వే హైడ్రోలేట్ పెద్ద తేడా ఏమి ఉండదు, బట్ వే హైడ్రోలేట్ అయితే ఇంకా ప్రాసెస్ని లెస్ చేస్తుంది. తాగడంతో మీ మజిల్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. మీ మజిల్ టిష్యూస్ డ్యామేజ్ అయి ఉంటాయి వర్కౌట్ తర్వాత, వాటిని ఏమైనా డైరెక్ట్ అది రిపేర్ చేయగలుగుతుంది అండ్ టక్కని ఇంక్రీజ్ చేయగలుగుతుంది. కానీ ఇది కాస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు రావే ప్రోటీన్ వచ్చింది అనుకోండి, మన 1500 to 2000 లోపల మనం తీసుకోవచ్చు. అది వే కాన్సన్ట్రేట్ అయింది అనుకోండి, అది 1800 to 2500 లోపల తీసుకోవచ్చు. ఇక వే ఐసోలేట్ అయితే మాత్రం అది మినిమం నాకు తెలుసు, నేను వాడిన అయితే ఇప్పటికి 2500 to 3500 4000 ఆ లెవెల్లో ఉన్నాయి తప్ప అంతకుమించి తక్కువ అయితే నేను ఎప్పుడు చూడలేదు వే ఐసోలేట్. ఇక వే హైడ్రోలేట్ అయితే మాత్రం అది అంతే, ఇక అది 3500 4000 4500 1 kgకి 5000 ఉన్నా కూడా పెద్ద వింతే ఉండదు. ఎందుకంటే వే హైడ్రోలేట్ ఆ విధంగా ఉంటుంది, ఎందుకంటే దాని పర్ఫార్మెన్స్ కూడా అదే విధంగా ఉంటుంది, దాని కాస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. నేనైతే చాలా కంపెనీల ప్రోటీన్లు అయితే వాడాను. నేను దగ్గర మజిల్ బ్లేస్, తారాస్, అబ్జర్వింగ్, ఫ్యూలాన్, బిగ్ మజిల్ న్యూట్రిషన్ అండ్ ఆటమ్స్, మ్యాక్సిమం చాలా కంపెనీల ప్రోటీన్స్ అయితే వాడాను. ఇప్పుడు నేను మాత్రం వచ్చి వాడేది ఆటమ్స్, ఎందుకంటే ఇది నాకు పర్ స్కూప్కి 27 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అందుతుంది అండ్ అందులో నాకు 5.6 BCA కూడా ఉంటుంది. క్యాలరీస్ వచ్చేసి 1 స్కూప్కి 140 క్యాలరీస్ ఏమో వస్తుంది, తక్కువనే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ బడ్జెట్లో నేను తీసుకున్నది అయితే 4 kgs ప్యాక్ దగ్గర నాకు 6400 ఏం పడింది డిస్కౌంట్ తోటి. నేను తీసుకున్న ప్యాక్ అయితే నాకు వర్తబుల్గానే అనిపించింది. అండ్ అంతకుముందు నేను తారాస్ కూడా అది ఆటమ్స్ కంపెనీ యాస్టిస్ కంపెనీ ప్రోడక్ట్ వాడాను, నాకు కొంచెం బెస్ట్ రిజల్ట్ కూడా అనిపించింది. అందుకే ఇప్పుడైతే నేను అది ప్రిపేర్ చేస్తున్నాను. కానీ మీరు మాత్రం మీ బడ్జెట్లో ఏదైతే బెటర్గా ఉందో అది తీసుకోండి, అంతేగాని
బ్రాండ్ నేమ్ చూసైతే వెళ్ళకండి. ఎందుకంటే ఏ విధమైన ప్రోటీన్ మా అంటే ఏ కంపెనీ పెద్ద కంపెనీ ప్రోటీన్ అయిందనుకోండి ఒక 2 గ్రామ్స్ ఎక్కువ ఉంటుంది. కొన్ని నార్మల్ కంపెనీ ప్రోటీన్ అయితే 2 గ్రామ్స్ తక్కువ ఉంటుంది. దాని ప్రోటీన్ కంటెంట్ అయితే మాక్సిమం అంతే విధంగా ఉంటుంది. ఏ విధమైన చేంజెస్ అయితే పెద్ద చేంజెస్ అయితే మేజర్ చేంజెస్ అయితే ఉండవు. మైనర్ చేంజెస్ అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ప్రోటీన్ గురించి ఉన్న కొంచెం డౌట్స్ అనేవి క్లియర్ అయి ఉంటాయి అనుకుంటున్నా. బిగినర్స్ కూడా ఏ విధమైన ప్రోటీన్ వాడాలో వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో కనుక నచ్చిందంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. పక్కకున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను లేటెస్ట్ ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.